ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. అనుదినం అద్భుతమైన మాటలు, ఎంతో నూతనమైన బలాన్ని మనం పొందుకుంటున్నాం కదా. నూతనమైన విషయాలను దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. మరి ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతిదానికి సమయం కలదు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాట కదండి. ప్రతిదానికి సమయం ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగకపోతే చాలా నిరుత్సాహపడుతూ ఉంటాం, చాలా వేదన పడుతూ ఉంటాం, చాలా బాధపడుతూ ఉంటాం. ఇక నా జీవితం ఇంతే అనుకుంటా, నా బ్రతుకు ఇంతే అనుకుంటా అన్నట్లుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. చాలా సార్లు మనము దుఃఖాన్ని చూస్తూ ఉంటాం కదా. చూడండి, ప్రతిదానికి సమయం ఉంటుందని దేవుడే చెప్తూ ఉన్నారు కదా. ఎందుకంత నిరుత్సాహము? ఆమేన్. చిన్న విత్తనాన్ని తీసుకొని భూమిలో నాటితే ఆ విత్తనము పెట్టగానే గొప్ప ఫలాలను మనం చూడగలుగుతామా? లేదండి. దేనికైనా సమయం ఉంటుంది. ఆ విత్తనము మెల్లగా ఆ భూమిలో నుండి మరి మొలిచి చక్కగా మంచి మొక్కలుగా మనం చూడగలుగుతాం. మొక్కల నుంచి మరి ఇంకా అవి ఎదుగుతూ ఉన్న క్రమములు, దానికి చిన్న పువ్వులను మనం చూడగలుగుతాం. అంటే ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఖచ్చితంగా మనం అనుకున్న రీతిలో తగిన ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా మన జీవితంలో చూడగలుగుతాం. అందుకని చూడండి, ప్రతిదానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమములోనే ప్రతిదీ మన జీవితంలో జరుగుతుంది. చూడండి, మన జీవితంలో మనం అనుకున్నట్లుగా మరి కార్యాలు జరగాలి అంటే ముందుగా నువ్వు ప్రార్థన అనే విత్తనం వేయాలి కదా. మొదటిగా ప్రార్థించాల. ప్రార్థించిన తర్వాత ఖచ్చితంగా దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగించే దేవుడై ఉన్నారు. ఒకవేళ ఆ కార్యం అనుకున్న సమయంలో జరగకపోతే చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవునికి దూరం అయిపోవడం, దేవుని నిర్లక్ష్యం చేయడం, దేవుణ్ణి వదిలిపెట్టడం, దేవుని పైన నిందలు వేసే వారిగా ఉంటూ ఉంటాం. దేవుడు నాకేం చేశారు? అవునా కాదా? చాలా మంది జీవితాలు ఇలానే ఉన్నాయండి. గర్భంలో మరి పిండముగా ఉన్న ఒక బిడ్డ మంచి రూపంలో బయటికి రావాలి అంటే 9 నెలలు పడుతుంది కదా. ఆ 9 నెలల తర్వాతనే చక్కని బిడ్డను మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే ప్రతి దానికి ఒక సమయం ఉంది. అందుకనే ప్రతి దాంట్లో మనకు ఓపిక ఉండాలి, ప్రతి దాంట్లో మనకు సహనం ఉండాలి, ధైర్యం ఉండాలి. బలము చాలనంతగా మన జీవితాల్లో మనము సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ దేవా నాకు మంచి బలాన్ని దయచేయండి, దేవా నాకు మంచి సహాయం చేయండి, నీ జ్ఞానం చేత నన్ను నింపండి, నన్ను నడిపించండి, నీ కృప చేత నింపండి. మనం ఇలా అడిగినప్పుడు దేవుడు సహాయం చేసే దేవుడు కానీ మనల్ని తృణీకరించే దేవుడు కాదండి. ఖచ్చితంగా తగిన సమయంలో మనకు మేలైనది, యోగ్యమైనది, మంచైనది ప్రతి దాని దేవుడే అద్భుతమైన రీతిలో మన జీవితంలో జరిగించే దేవుడై ఉన్నారు. మనకు కాకపోతే ఇంకెవరికి తను చేస్తారు కదా. ఇదిగో తన బిడ్డలమైన మనకే దేవుడు అన్ని విషయాల్లో సమృద్ధిని కలగ చేసి మనల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. చాలా నిరుత్సాహపడుతున్నారా? ఈ వాక్యాన్ని పట్టుకొని ముందుకు సాగండి. ప్రతి దానికి సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా తన కార్యం చేస్తారు. ఓపికతో, సహనంతో ప్రార్థన చేద్దాం, విడువక ప్రార్థిద్దాం. దేవుడు ఘనమైన కార్యాలు మన జీవితంలో చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థిద్దాం. దేవుని విడిచిపెట్టేవారిగా, మర్చిపోయేవారిగా కాదయ్యా, ప్రతి దాన్ని బట్టి ప్రార్థించే కుమార్తెగా, కుమారుడిగా నేను ఉండాలి అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. ఎంతగానో బ్లెస్ అవుతున్నాం, ఎంతగానో ప్రభా అనేకమైన విషయాలలో ముందుకు సాగుతున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు చక్కని మాటను మాట్లాడారు. ప్రతిదానికి సమయం కలదని. అవునయ్యా, నిరీక్షణతో, ప్రార్థన జీవితంతో, విశ్వాసంతో మేము ముందుకు సాగుదుము గాక. ఏ విషయంలో నిరుత్సాహపడకుండా బలమైన వారిగా ముందుకు సాగే కృపను దయచేయండి. ప్రతి ఆటంకాల పైన విజయము దయచేయండి ప్రభా. కొన్ని సమస్యలకి, కొన్ని ఇబ్బందులకు, కొన్ని కష్టాలకు అయ్యా ఎదురుగా పోరాడే వారిగా మేము ఉండాలి, కానీ నిరుత్సాహపడుతూ అయ్యా చాలా వేదన పడే వారిగా మేము ఉండకూడదు. ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కని మాటను మా అందరి జీవితాల్లో మీరు జరిగిస్తూ గొప్ప
కార్యాలు చూడ కృప చూపించమని వేడుకున్నాం. చేసిన ప్రయత్నంలో పనులలో మీరు తోడుగా ఉండండి. ఈ పరిశుద్ధ దినమున ప్రతి సేవకుని, ప్రతి విశ్వాసిని, ప్రతి మినిస్ట్రీని మీరు బ్లెస్ చేస్తూ అందరి పట్ల గొప్ప కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.